ముందు ముందు భోంచేద్దు గాని రా అమ్మా రా. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అపర్ణ గారు. ఇప్పుడు నేనందరికీ దూరంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. దీనంతటికీ కారణం నేను. సంజయ్షి చెప్పుకోవాల్సిన అవసరం నాకు మాత్రమే ఉంది. నా దురదృష్టం ఎవ్వరికి అందనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. మీనాక్షి మాస్టారు, పొద్దున్నుంచి ఏం తినకుండా అలాగే ఉన్నారు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగండి మాస్టారు. నిన్న మీనాక్షి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, వాటికి సంబంధించి కొన్ని ఫొటోస్ నీకు పంపిస్తాను. వాటిని కొంచెం బిగ్ సైజులో అందంగా లామినేట్ చేయించు. టెన్షన్లో అసలు ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. ఏమైంది మాస్టారు? గీత, దీని వెనక ఖచ్చితంగా మూర్తి హ్యాండ్ ఉంది. మూర్తి గారా? అవును గీత, ఒకసారి ఇటు చూడు. చూడు, నేను ఆ రోజు మూర్తికి ఫ్రేమ్ కట్టించమని చెప్పిన ఫోటో ఇది. కానీ ఇది చూడు, క్లయింట్స్ నాకు చూపించిన ఫోటో. అంటే నాకు మూర్తి చెప్పింది నిజమే అయితే ఈ ఫోటోని వాళ్ళకి వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు. అంటే మూర్తి ముందే ప్లాన్డ్గా వాళ్ళకి మీనాక్షి ఫోటో పంపించాడు. మాస్టారు, ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు, చంపి పారేయాలి. లేదు గీత, మూర్తి పావు మాత్రమే. ఆడించేవాడు ఇంకెవడో ఉన్నాడు. ఏమంటున్నారు మాస్టారు? అవును గీత, మూర్తి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు అలా చేయడు. వాణ్ణి ఎలాగో భయపెట్టో, అవసరాన్ని ఆసరాగా తీసుకునో ఎవడో ఇదంతా చేసుంటాడు. ఎదురుగా నిలబడే ధైర్యం లేక, యుద్ధం చేయటం చేతకాక రాజకీయం చేస్తున్నాడు. అసలు ఎవరై ఉంటారు మాస్టారు? వాడెవడన్నది ఇప్పుడే తెలుస్తా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఒరే అబే, నువ్వు స్మార్ట్ అని తెలుసురా, కానీ మరీ ఇంతలా అని తెలియదు. యాక్షన్ జరిగి గంట అవ్వలేదు, అప్పుడే రియాక్షన్ మొదలైపోతుంది. నిజంగా నువ్వు స్మార్ట్ రా. అందుకే అంత పెద్ద బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నావు.
మరి నీ యాక్షన్కి బలరాం రియాక్షన్ ఉండాలి కదా. ఇదేరా నా రియాక్షన్. ఏమైంది మాస్టారు? ఇప్పటి వరకు రింగ్ అయిన ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే ఆ ఫోన్ని ఎవరో ఆపరేట్ చేస్తున్నారు. అది మూర్త లేక మూర్తిని ఆడిస్తున్న ముసుగు దొంగ అనేది తెలియాలి. ఎవడు రేయ్ అన్నా, రేపు పొద్దున కల్లా వాళ్ళిద్దరూ ఉండకూడదు. ఫినిష్ చేసేయండి. వెళ్ళండి. ద్వారా మీరు చెప్పినట్టే చేశాను. మరి నా పైసలు? ఈ డబ్బులిచ్చాక సిటీలో కనిపించావా? అయ్యయ్యో దొరా, భలే ఊళ్ళో ఉన్నారు దొరా. ఎంత డబ్బులిస్తే నేనెందుకు ఉంటాను? మా ఊరు వెళ్ళిపోయి మహారాజులా బతుకుతాను. ఈ దొరా దండాలు దొరా, ఉంటాను. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లో. అది ఎలా జరిగిందంటే అమ్మాయిరా ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉందిరా. ఈ టైంలో ఇక్కడ ఉందంటే ఏదో ప్రాబ్లంలో ఉండి ఉంటుందిరా. కత్తిలా ఉంది, జాగ్రత్తగా స్కెచ్ చేసి ఎత్తుకుపోవచ్చురా. ఒళ్ళే దొరికిందిరా, పండగే పండగ మావా. ఏంట్రా ఆడపిల్ల ఒంటరిగా కనబడితే చాలు కుక్కల్లో వచ్చేస్తారేంట్రా దొంగ నాయాళ్ళారా? ఏ
మీ అక్క చెల్లెళ్ళు రోడ్డు మీదకి రారా? చంపేస్తున్నారు కదరా ఆడపిల్లల్ని. బయటికి పంపించాలంటేనే భయపడి చచ్చేటట్టు చేస్తున్నారు. చెత్తనాయాళ్ళారా! ఇలాంటి కుక్క బుద్ధున్న నా కొడుకుల్ని తగలట్టెయ్యాలరా. అప్పుడే మీలాంటి నాయాళ్ళకి సిగ్గొస్తది. ఏయ్ నీకెందుకో నోరు మూసుకొని బా. ఏంట్రా? నాకెందుకా? ఉండండ్రా, మీ పని చెప్తాను. జనాలు పిలిచి మిమ్మల్ని తగలెట్టిస్తాను. మిమ్మల్ని జనాలంటారా? పదండి. రే ఆగండ్రా! చెత్త నాయాళ్ళారా, భయపడి పారిపోతున్నారు. చెత్త నాయాళ్ళ. అమ్మా అమ్మా ఏంటమ్మా నువ్వు? కళ్ళ ముందెంత జరుగుతూ ఉంటే కూడా ఏం తెలియనట్టు అలా ప్రపంచాన్ని మర్చిపోయి కూర్చున్నావేటి? నేనొచ్చేది ఒక్క క్షణం ఆలస్యం అయింటే ఎంత పెద్ద ప్రమాదంలో పడుండేదనివో తెలుసా? అసలెవరమ్మా నువ్వు? ఈ టైంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకున్నావు? అసలేటి నీ సమస్య? చెప్పకపోతే చెప్పకపోయినవులే గాని ఈడుండేది అంత మంచిది కాదమ్మా. ముందింటికి పో. అరే, ఎంత చెప్పినా కూడా ఇంకా అట్నే ఉన్నావేందమ్మా? ఇయాల రేపు పెద్ద పెద్దోళ్ళకే రక్షణ లేకుండా పోయినది. పరిస్థితులు చాలా దారుణంగా ఉండే. ముందు ఇంటికి పోమ్మా. అరే ఏందమ్మా నువ్వు? అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఇట్ట ఒంటరిగా ఉండేది చాలా ప్రమాదం అని చెప్తూ ఉంటే చేమ కుట్టినట్టయినా లేదేంది నీకు? చూడమ్మా, ఏదైనా గొడవలున్నాయనుకో ఇంటికి పోయి పరిష్కరించుకో. అంతేగాని ఇట రోడ్డు మీదకి వచ్చేయడం పద్ధతి కాదు. పోనీ మీ అమ్మా నాన్నకి ఫోన్ చేసి రమ్మను. పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను తీసుకుపోతాను. ఏటమ్మా నువ్వు ఏదడిగినా సమాధానం చెప్పేటి? చూడమ్మా, నువ్వున్న పరిస్థితిని బట్టి చూతా ఉంటే చాలా పెద్ద కష్టంలో ఉన్నావని, ఎటు పోవాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావని నాకు అర్థమవుతా ఉంది. కానీ ఏడ్నే ఇట్టాగే ఉంటే ఇంకా చాలా పెద్ద కష్టాల్లో పడతావు. నా మాటిని అవకాశం ఉంటే ఇంటికి పోమ్మా. పోనీ లేదంటే మా ఇంటికి వస్తావా? ఇప్పటిదాకా ఏవడిగినా తలదించుకొని మౌనంగా ఉన్న నువ్వు ఈ మాటకి తలెత్తి చూసావంటేనే అర్థమవుతా ఉంది నీకంటూ ఎవ్వరూ లేరని. సరే సరే, నాతోరా. ఆడపిల్లకి ఈ మాత్రం జాగ్రత్త ఉండడం చాలా మంచిది. చూడమ్మా, నాకు 5 ఏళ్ల ఆడపిల్లుంది. మోసం చేసి బతికే గుణమే అయితే ఎట్టా బొట్టేసుకొని ఈ టైం దాకా కాయలమ్ముకుంటానా చెప్పు?
భయపడాల్సిన అవసరం లేదమ్మా. నమ్మకం కలిగితే ధైర్యంగా నాతో రా. రా అమ్మా. రా అమ్మా. రా. బాబాయ్ నువ్వా? వాట్ ఏ సర్ప్రైజ్, వాట్ ఏ వండర్. రా 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 రా. తీసుకో బాబాయ్, హ్యావ్ ఇట్ బాబాయ్, తాగు. ఏంట్రా ఇది? ఊరుగా బాబాయ్, తెలియనట్టు అడుగుతావేంటి? మందు బాబాయ్, మందు. నిన్ను పిలవకుండా సోలోగా మందు తాగుతున్నందుకు ఐఎమ్ సో సారీ. యాక్చువల్గా మన ఇద్దరం బాబాయ్ అబ్బాయిల కంటే ముందు బెస్ట్ ఫ్రెండ్స్ బాబాయ్. ఇలాంటి మందు తాగే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఇద్దరం కలిసే చేయాలి. యాక్చువల్గా పిలుద్దామని అనుకున్నాను బాబాయ్, కానీ ఇలాంటి టైంలో రావేమోనని ఆగిపోయాను. ఎందుకంటే మీ అందరి దృష్టిలో నేను ఎప్పుడు మనసు లేని బండ రాయని, ఎమోషన్స్ లేని పెద్ద ఎదవని. అందరూ కలిసి నన్ను దోషించేసేసి ఫైనల్గా ఒంటరి వాడిని చేసి పడేశారు. నేను ఇప్పుడు ఒంటరి వాడిని. ఐఎమ్ అలోన్. అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేరు. కాదు 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 కాదు, తప్పు. పిన్ని బాబాయ్ లేనే లేరు, ఏక్ నిరంజన్. ఐఎమ్ ఏక్ నిరంజన్. అందుకే ఒంటరి తాగబోతున్నా అన్నమాట. ఏంట్రా ఇది అర్థం లేకుండా? ఇప్పటికే చాలా ఎక్కువ తాగు, పద వెళ్దాం. బాబాయ్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఎక్కువ అయిందా? ఎక్కడ? ఫుల్ రా కొట్టేశాను. అయినా సరే ఎక్కట్లా. ఇక్కడ బాధ, గుణపం పెట్టి గుచ్చినంత భరించలేనంత బాధ. ఇది తగ్గిపోవాలని మర్చిపోవాలని మందు వేస్తున్నాం, కానీ తగ్గట్లా. ఈ పెయిన్ మందునే డామినేట్ చేసి పడేస్తుంది బాబాయ్, డామినేట్ చేసి పడేస్తుంది. నా మాట వినరా, నేను చెప్పి. ఇలాగే బాబాయ్, సేమ్ టు సేమ్ యాజ్ ఈజ్ గా ఇలాగే చెయ్యింది బాబాయ్ మీనాక్షి. నాకు మాట్లాడే చాయిస్ కానీ, ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునే ఛాన్స్ కానీ ఇవ్వలేదు బాబాయ్ నాకు. చెప్పింది చాలే, నోరు మూసుకొని ఉండవా అన్నట్టు వెళ్ళిపోయింది బాబాయ్, వెళ్ళిపోయింది.
అందరికీ సమాధానం చెప్పింది బాబాయ్, కానీ నా వైపు కనీసం చూడను కూడా చూడలేదు. నేను మరీ అంత కానివాడిని అయిపోయినా బాబాయ్. రే అబ్బాయి ఊరుకోరా. బాబాయ్, నేను మీనాక్షిని ఎంతగా ప్రేమించాను అనడానికి సాక్ష్యం నువ్వే బాబాయ్. ఇంత మారండి బాబాయ్, తన కోసం నన్ను నేను ఎంతలా మార్చుకున్నాను బాబాయ్. నా వల్ల కావట్లేదండి. ఇలాంటి పరిస్థితుల్ని చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. నన్ను కూడా మీ దగ్గరికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. అక్క ఏమైంది?